నేనెవరనా? సూర్యకాంతాన్నే. నీలాంటి ఎంతో మంది కోడలు చెడుగులాడేసుకున్న మహా సూర్యకాంతాన్నే. నీ పాలిట మహంకాళినే. ఈ జనరేషన్ లో నాలాంటి సూర్యకాంతం కనుక ఉంటుంటే నీలాంటి కంచుకోడలందరినీ గుడ్డలు ఉడదీసి పరిగెట్టించి కొట్టేదాన్నే. ఏమనుకుంటున్నావు? సూర్యకాంతం గారి నటనని అలా దింపేశారండి. మీరు చాలా గ్రేట్. ఏదో మీ అభిమానం. మహాజ్ఞాని సూర్యకాంతం గారు. ఆవిడ వేషం వేసుకొని రీల్స్ చేశాను, అందుకు మెచ్చుకున్నారు. మీ సుమా టీవీ ద్వారా మాలాంటి ఆర్టిస్టులు ఎంతో ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండానండి. హాయ్ సూర్య, బాగా ఫేమస్ అయిపోతున్నావు. కాస్త మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకో. రావచ్చుగా, ఫేమస్ చేస్తాం. అన్ని ఛానల్లో మీరే ఫేమస్, అందరికీ గుర్తుండిపోతారు. మరి ఆ చట్టం కూడా మిమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటుందిరా. ఆ చట్టం మాకు ఎప్పుడో చట్టమే కానీ ఈ పాల పెట్టని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళి రీల్స్ చేసుకోండి. నేను వెళ్ళనురా, ఇక్కడే ఉంటాను. ఏంటి బామ్మ, కొంపదీసి యాక్షన్ దిగిపోతావా? మీతో నేనెందుకు రా దండగా? ఇక్కడ నా కొడుకు లాంటి హీరోలు ఎంతో మంది ఉండగా. ఏ బాబు, ఒకసారి నేను మళ్ళీ చేస్తాను. ఏంటండి, ఏంటి కీర్తి, ఏమైనా ప్రాబ్లమా? ముందే తెలుసా? మా సీనియర్. ఏదైతేనే ఆ ఎదవలు ఏదో పేరుతున్నారు, కాస్త చూడు నాన్న. బాబు, ఈ సూర్యకాంత్ గారి పర్ఫార్మెన్స్, అమ్మా నాన్న తమిళమ్మ సినిమాలో రవితేజ వీడి పర్ఫార్మెన్స్, నాకు పూరి జగన్నాథ్ గుర్తు వచ్చేసాడు రా బాబోయ్. ఏంటన్నాయ్, కామగా ఏడిపిస్తున్నారా? కామంతో కూడా పడుతున్నారా? అబ్బో, వీడి ప్రాస తగలయ్యా. థ్యాంక్స్ అందుకే, బాధ్యత గల పౌరుడిలో ముందుకొచ్చాడు. బాయ్ బాయ్. బాయ్ కీర్తి.